నిజామాబాద్ జిల్లాలాగా కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో యువజన కాంగ్రెస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది దానిపైన ప్రణాళిక చేసుకోవడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటు ఏవైతే ఈ 18 నెలల కాలంలో మా పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కానీ ప్రజా సంక్షేమ పథకాలు కానీ వాటిని ఎలా ప్రభుత్వానికి జనాలకు ఒక వారధిగా ఉండి యువజన కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్క పథకం గురించి కానీ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనుల గురించి కానీ వివరించడానికి ఒక ప్రణాళిక కానీ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడానికి మేము యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇంటర్నల్ సోషల్ మీడియా పైన అవగాహన సదస్సు అనే ట్రైనింగ్, దాంతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలా గవర్నమెంట్ స్కీమ్స్ ముందు తీసుకురావాలి, ఎలా ఈ ప్రతిపక్షాలతో ఎలా పోరాడాలి, బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ ఎలా పోరాడాలి దానిపైన ఒక ట్రైనింగ్ సెషన్. మా ఇంటర్నల్లీ కొన్ని యాప్స్ ఉన్నాయి, ఐవీసీ యాప్స్ అని రకరకాల యాప్స్ ఉన్నాయి, దానిపైన కూడా ట్రైనింగ్ సెషన్. ఈరోజు ఫస్ట్ టైం ఎలక్షన్ కావడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఇక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ అక్కిరి శివశంకర్ రెడ్డి గారు మా స్టేట్ ఇన్ఛార్జ్ ఖాళీద్ భాయ్ గారు ఇద్దరు రావడం జరిగింది. ఎలక్షన్ వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి ఇచ్చారు. ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశానికి సుమారు 1000 మంది హాజరయ్యి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. ఇవాళ జరిగిన ప్రోగ్రామ్కి మెయిన్ అజెండా వచ్చేసి వచ్చే ఎలక్షన్స్లో యూత్ కాంగ్రెస్ ఎంత యాక్టివ్గా పాల్గొని దాన్ని సక్సెస్ చేసి పార్టీని గెలిపించాలనే తీరుని వాటన్నింటినీ కూడా సూచించి పెద్దలు వచ్చి శాసనసభ్యులు వచ్చి సూచించి అలాగే మేము ఎంత కష్టపడితే రేపు పొద్దున మెయిన్ పాలిటిక్స్లో మెయిన్ కాంగ్రెస్లో కూడా ఇలా పనికొస్తారనే దాని గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాక ఇవాళ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6 గంటల నుంచి లేచి ఇవాళ ఈ మహాసభని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు. ఏమైనా తప్పులు జరిగినా కూడా మమ్మల్ని అందరినీ క్షమించాలని కోరుకుంటూ